ప్రమాదమని తెలిసే వచ్చాము. భయపడితే ఇక్కడే ఆగిపోతాం. ధైర్యం చేసుకుని ముందుకు వెళ్దాం. ఏదో ఒక దారి దొరకకుండా పోదు. ఎటని వెళ్తాం భూమి? ఎటు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ తిరిగి అక్కడికి వస్తారని చెప్పారు కదా. ఇలా ఈ వలయంలోనే తిరుగుతూ ఎంతకాలం అని ఉంటాం? చుట్టూ అడవి, ఏ మృగాలున్నాయో తెలియదు. కనుచూపు మేరలో తినటానికి ఏదైనా తిండి దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. బావగారు, మీరే అలా అధైర్యపడితే ఎలా? అధైర్యం కాదమ్మా, మిమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చాను. వాళ్ళు చెప్పిన పరిస్థితులను బట్టి ఇక్కడ అడుగడుగున ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాలు దాటుకుని ఎలా వెళ్ళాలి, ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలి, అదే నాకు అర్థం కావడం లేదు. అన్నయ్య, ఇక్కడే నిలబడి మాట్లాడుకోవడంలో ప్రయోజనం ఏమీ ఉండదు. ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్తాం రా. ఎటని వెళ్తాం? ఎటు వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తున్నాం. తూర్పు వైపు చూస్తూ సూర్యుడి వైపు నడిస్తే మంచిది అంటారు. పెద్దవాళ్ళు చెప్పిన మాటని మనం విందాం. మనం తూర్పు వైపు ప్రయాణం చేద్దాం. తూర్పు పడమర ఏ దిక్కు ఎటుందో కూడా తెలియట్లేదమ్మా. అన్నీ ఒకేలా ఉన్నాయి. మనం బయలుదేరినప్పుడు అటుపక్కే వెళ్తురుంది. అంటే అటే తూర్పు అయి ఉండాలి. సరే, దేవుడి మీద భారం వేసి అటే వెళ్దాం పదండి. భూమి, భయపడకు. ఏంటి అరుపులు? అవి మనుషుల అరుపుల్లా లేవు. అలా అని అడవి జంతువుల అరుపులు కూడా కాదు. అయితే ఈ దగ్గరలోనే ఆ శనియాచన మనుషులు ఉండుంటారా? లేకపోతే ఆ అరుపులు శనియాచన్వేనా? ఇలాంటి చోట కొత్త వాళ్ళు రాకుండా భయపెట్టడానికి అలాంటి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు భూమి. వాళ్ళని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్దాం. పదండి, వెళ్దాం. బావా, నేను రాను. పద బావా, వెనక్కి వెళ్ళిపోదాం. అలాక్యా, పద. అలేగ్యా, రా అలేగ్యా. నా వల్ల కాదండి, నేను నడవలేకపోతున్నాను.